subscribe to MTV Telugu channel. Please subscribe MTV Telugu News. Please subscribe to MTV Telugu channel. MTV Telugu. Thanks to MTV. Please subscribe MTV. Please like, share and subscribe MTV News channel. అందరికీ నమస్కారం. తెలుగు టెలివిజన్ డబ్బింగ్ అసోసియేషన్ ఇప్పుడు యూనియన్గా మారింది. దాదాపుగా 600 పైచిలకు సభ్యులు మా యూనియన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల ఫీల్డ్లో రకరకాల వ్యాపకాల్లో ఉండి డబ్బింగ్ని ఒక ప్రధానమైనటువంటి భాగంగా పెట్టుకొని బతుకుతున్నటువంటి కళాకారులు. సో ఒక టీవీయే కాదు, యూట్యూబ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, తర్వాత రకరకాల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేడియో అంటే ఎఫ్ఎం బీట్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మా కళాకారులే వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారు. సో మాదేంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ ముందు ఒక 10 రోజులు మంచి హడావుడి ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఇక్కడ మా మధ్య పోటీ పడే సభ్యులు కూడా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళకి రేపొద్దున వేస్తే అందరూ ఫ్రెండ్సే, భుజాన్ని చేతులు వేసుకొని తిరిగేవాళ్ళే ఓన్లీ ఎలక్షన్ వరకు. ఎందుకంటే ఒక చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని సో మా యొక్క ఉనికిని మేము చాటుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటుంటాం. యాక్చువల్లీ ఇది ఎలక్షన్ కాదు, జస్ట్ ఇట్స్ ఎ ఫంక్షన్. ఎందుకంటే చూడండి, మీరు అందరి నవ్వులు చూడండి ప్రతి ఒక్కళ్ళ మొహాల్లో. జస్ట్ ఎందుకంటే డబ్బింగ్ యూనియన్లో డబ్బింగ్ జరిగేటప్పుడు ఒక 5-10 మంది కలుస్తాం, కానీ ఇలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి అందరు సభ్యులు కలిసేటటువంటి అవకాశం మాకు దొరుకుతుంది. అందుకని ఏంటంటే ఈ ఎలక్షన్ ఎవరు మిస్ అవ్వరు. సో ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. సో కొత్తగా డబ్బింగ్ వచ్చి రావడానుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా మీరు? కొత్తగా ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారాలనుకున్నా, వద్దాం అనుకుంటే? డబ్బింగ్ అనేది ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఒకటేంటంటే మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండాలి. బట్ ఇప్పుడు కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మీరు మీ వాయిస్ బాగుండి, మీ డిక్షన్ బాగుండి, మీరు చక్కగా చెప్పగలిగితే, నేను చెప్పగలుగుతాను అన్న నమ్మకం కనుక మీకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ అవకాశాలకి ఏమాత్రం కొదవలేదు, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీ వాయిస్ బాగుంటే అదే మిమ్మల్ని పై స్థాయి దాకా తీసుకెళ్తుంది. ఇక్కడ ఎవరి సపోర్టు అవసరం లేదు. ఇప్పుడు టీవీ ఎలక్షన్స్ డబ్బింగ్ జరుగుతున్నాయి. ఇవి చాలా అంటే ఇంతకుముందు అంతా అసోసియేషన్ కింద ఉండేది, ఇప్పుడేమో యూనియన్గా మారింది. యూనియన్గా మారిన తర్వాత ఇదే ఫస్ట్ ఎలక్షన్స్. సో అందుకే అందరూ ఉత్సాహంగా ఉన్నారు. 11 పోస్టులకు గాను ఆల్రెడీ 7 పోస్టులు యునానిమస్గా సెలెక్ట్ అయ్యాయి. మిగతా 4 పోస్టులు ఇందులో మెయిన్ ఏంటంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కీలకం, అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా కీలకం. ఈ 4 పోస్టులకి ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో మాకు తెలిసి ఏంటంటే చంద్రశేఖర్ వర్మ గెలుస్తాడని మా అభిప్రాయం. ఎందుకంటే తను ఫస్ట్ నుండి కూడా ఈసీ మెంబర్ స్థాయి నుండి కూడా 8 సంవత్సరాలు కష్టపడి మొన్న జనరల్ సెక్రటరీ వరకు అయ్యాడు. యూనియన్ కోసం 24 గంటలు కష్టపడ్డాడు. వేజెస్ పెంచడంలో కానీ, దశాబ్దోత్సవాల్లో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా కష్టపడ్డాడు. సో అందుకనే తనకి మద్దతుగా మేమంతా ఉన్నాము.
ఎందుకంటే యూనియన్ అన్నది ఒక్కరిది కాదు, ఇక్కడ 680 మంది ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఒకరిద్దరు న్యాయం చేయడం వేరు, 680 మందికి న్యాయం చేయడం వేరు. సో అలాంటి వ్యక్తి వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. టీవీకి సంబంధించింది 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్లో డబ్బింగ్ అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే షూటింగ్ మొత్తం అయిపోయాక డబ్బింగ్ లేనిదే అక్కడ ఏమీ అర్థం కాదు. వాయిసే ఇంపార్టెంట్. షూటింగ్లో తప్పు చేసినా, తప్పు డైలాగ్ చెప్పించిన A to Z క్లియర్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చే మంచి అవుట్పుట్, అలాగే మంచి వాయిస్తోని ఆర్టిస్ట్కి అటు యాక్టింగ్ రాకపోయినా కూడా డబ్బింగ్లోని మొత్తం మార్చి, మీకు సపోజ్ అరుంధతి సినిమాలోని మనిషి లేకుండా కూడా ఒక మనిషి ఉన్నట్టు క్రియేట్ చేసేదే డబ్బింగ్. డబ్బింగ్ అనేది ఒక పరకాయ ప్రవేశం లాంటిది. ఒక ఆర్టిస్టు డిఫరెంట్ మూడ్లో యాక్ట్ చేసిన దాన్ని డబ్బింగ్ ఆర్టిస్టు మళ్ళీ సేమ్ అదే మూడ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి డైరెక్టర్ చెప్పినట్టు తను ఏమైనా తప్పులు చేసినా దాన్ని కవర్ చేసుకుంటూ చెప్పగలగాలి. అది కూడా విత్ లిప్ సింక్లో చెప్పగలగాలి. సో డబ్బింగ్ అన్నది చాలా చాలా కీలకము. సో డబ్బింగ్ అన్నది చాలా అందుకే ఈ ఎలక్షన్స్ కూడా ఏంటంటే కొద్దిగా అందరికీ న్యాయం జరగాలనే రీతిలోని కొంతమంది ఉత్సాహంగా ముందుకు వస్తారు. అందులో వర్మ బెస్ట్ అని మా అభిప్రాయం. టీవీ డబ్బింగ్ ఆర్టిస్టుల అసోసియేషన్ యూనియన్ గా మారిన తరువాత ప్రప్రథమంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఎన్నికలుగా లేవు, ఆ. ఇది ఏదో గెట్ టుగెదర్ పార్టీ లాగా ఉంది. కాదు. సో దాన్ని ఎన్నికలు అంటారా? సో అందుకే చాలా మంది సరదాగా కలవడానికి వచ్చినట్టుగా ఉంది. ఎక్కడ మాది కళాకారుల కుటుంబం, మేమంతా ఆర్టిస్టులు కాబట్టి మేము కలిసిన చోట కలర్స్ ఉంటాయి, కళ ఉంటది, నవ్వులు ఉంటాయి, పోటీలు ఉండవు, ఆహ్లాదకరంగా ఉంటాం అంతే. ఓ కుటుంబంలో అందరూ చాలా సరదాగా అందరి ఫేస్ నవ్వులు, చాలా ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది. 4-5 ఎలక్షన్ టైం వరకే, మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ అందరూ ఒకటే. సో మీ పోటీ అనేది కాసేపే, తర్వాత మళ్ళీ మేమంతా ఒకటి, మాదంతా ఒకటే కుటుంబం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MTV తెలుగు ఛానల్. ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా పాల్గొన్నారు. విజేతలందరికీ నా అభినందనలు. Raju, Movie Dubbing Artist Union and TV Dubbing Artist Association member and founder president of Telugu Television and Digital Dubbing Artist Union. ఈ రోజు మూవీలో ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో ఇంకా అంతకంటే ఎక్కువగానే టీవీలో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు మా ఆర్టిస్టులు. దాదాపుగా ఒక 400 మంది ఆర్టిస్టులు నిరంతరం వారి వర్క్ని పొందడం జరుగుతోంది. ఆ విధంగా వారి కుటుంబాలని కూడా పోషించుకోవడం జరుగుతోంది. మరెంతోమంది ఆర్టిస్టులు ఈ టెలివిజన్ డబ్బింగ్ కళారంగం పట్ల ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. చాలామందికి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి, వాయిస్ బేస్డ్ ఆర్టిస్టులకి ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు చాలా వాటి చెప్పలేము, అన్కౌంట్ అన్నమాట. సో తెలుగు టెలివిజన్ పరిశ్రమ వర్ధిల్లాలి, అట్లాగే అందులో అంతర్భాగమైన మా తెలుగు టెలివిజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆర్టిస్టులు అందరూ బాగుండాలని. ఈ ఎలక్షన్స్ చెప్పాలంటే 2013లో స్టార్ట్ అయిన మా సంస్థ, నేను అడహాక్ ప్రెసిడెంట్గా 2 సార్లు, ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా 3 సార్లు, మొత్తం నేను 4 దఫాలు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఐ నో ద హిస్టరీ ఆఫ్ తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వెరీ వెల్. సో తెలిసిన వాడిగా చెప్తున్నాను ఏంటంటే ఈసారి జరుగుతున్నటువంటి పోటీ తత్వము, ఇంత కాంపిటీషన్ స్పిరిట్ అనేది మేము గతంలో చూడలేదు. ఈరోజు దాదాపు 4 పోస్టులకి పోటాపోటీగా జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ పెరిగింది. కాంపిటీషన్ స్పిరిట్ ఇన్ ద సెన్స్ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళ నంబర్ పెరిగింది. అది మాకు చాలా ఆనందం. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్లా లేవు, ఏదో గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో పండగ వాతావరణంలా ఉంది ఈయన చెప్పినట్టు. సో దాని గురించి మీ అభిప్రాయం అంటే పోటీతత్వం కాదు, ఇది కేవలం జస్ట్ ఒకరు ఉండాలనే భావంతో చేస్తున్నట్టుగా, దాని గురించి మీ సో అభిప్రాయం? మీరు అలా అన్నారు, గెట్ టుగెదర్ అన్నారు. మా సీనియర్ ఆర్టిస్టు రత్నమ్మ గారు వచ్చారు, ద గ్రేట్ ఆర్టిస్ట్ రత్నాసాగర్ గారు, వెల్ నోన్ ఆర్టిస్ట్ ఆఫ్
cinema and as well as TV and movie and TV artists also. మా నెహ్రూ బాబు గారు, మా జితేంద్ర అందరు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. సార్ నెహ్రూ బాబు గారు, ఓ గాయత్రి గారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళండి. ఈరోజు ఇండస్ట్రీలో మీరు బాగా వినే వాయిస్లు ఎక్కడ చూసినా వీళ్ళ వాయిస్లే. మేడం ఈరోజు చూడండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఇట్స్ లైక్ ఏ గెట్ టుగెదర్. అందరూ కలిసి రావటం, మేము వర్క్లో ఎవరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తూ ఉంటాం తెలియదు కానీ, బట్ ఈ సందర్భాల్లో, ఇలాంటి సందర్భాల్లో మాత్రం తప్పకుండా అందరం కలుసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక సంబరం లాగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అకేషన్ మాకు, మేము అందరినీ కలవడానికి ముఖాముఖి. అండ్ కోమల గారు కూడా ఫార్మర్ ఆర్టిస్ట్, షీఈ్ ఏ ఆర్టిస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో డబ్బింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది చాలా కీలకం. సో అది కూడా దినదినాభివృద్ధి చెంది నంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగి, దానికి ఆదరణ పెరిగి, అండ్ టెలివిజన్లో మనకి ఉపాధి అవకాశాలు ఎన్నో పెరిగిపోయేసరికి దాన్ని అసోసియేషన్ నుంచి యూనియన్గా అది రూపాంతరం చెందడం జరిగింది. సో యూనియన్గా మారిన తర్వాత జరిగే ఫస్ట్ ఎవర్ ఎలక్షన్స్ ఇవి. సో చాలా మటుకు ఏంటనేసి అంటే కలివిడిగానే ముందుకెళ్ళిపోయారు అండ్ యునానిమస్గా చాలామంది ఎలక్ట్ అయ్యారు. సో 4 పొజిషన్స్కి మాత్రమే వాళ్ళ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. సో చాలా హోరాహోరీగా పోటాపోటీగా జరుగుతున్నాయి. సో విజేతలు ఎవరైనా కానీ వాళ్ళు యూనియన్కి మంచి చేయాలని, ఇప్పుడు ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో కాస్త యంగ్స్టర్స్, బాగా అనుభవం ఉన్న యంగ్స్టర్సే ఉన్నారు. కొంచెం జీల్ అండ్ ఎంతూజియాజం చేయాలన్న పట్టుదలతో ఉన్న వాళ్ళే ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు తప్పకుండా ఆర్టిస్టుల సమస్యలు, వాళ్ళు కూడా ఆర్టిస్టులే కాబట్టి ఆర్టిస్టుల సమస్యలు అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చేసే విధంగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. ఓకే, బికాజ్ వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. సో తప్పకుండా కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగతా కుటుంబ సభ్యులకి కాస్త బాధ అనిపిస్తుంది. సో మంచి మనసుతో ఎవరు గెలిచినా కూడా ఈ ఎలక్షన్స్లో ఆర్టిస్టులకి కావాల్సిన మంచి దిశగా అడుగులు ముందుకు వేస్తారని ఆశాభావం అయితే నాకుంది. కానీ ఇవి ఎలక్షన్స్లా లేవు, ఏదో గెట్ టుగెదర్ పార్టీలా ఉంది. దానికోసం మీ ఉద్దేశం అంటే అందరు సరదాగా ఆనందంగా, అంటే ఒకటేంటంటేనండి, చాలా బాగా ఆనందంగా ఉంది. ఈ యూనియన్లో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఎందుకనేసి అంటే ఒక సమస్య ఒకరికి వస్తే అది ఒక కామన్ సమస్య. ఓకే, ఇప్పుడు ఏదైనా పేమెంట్లు రాలేదు అంటే ఆ సమస్య అందరిది. సో డెఫినెట్గా మేమందరం ఒక కుటుంబంలాగే ఉంటాం. మాకు మధ్య మంచి వాల్యూస్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ అ గుడ్ బాండింగ్ అండ్ అఫెక్షన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. సో ఎలక్షను, పోటీలు అనేవి ఇక్కడ వరకే. ఓకే, సో ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైతే ఆపోజిట్గా తలబడుతున్నారో, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నా మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంతే. వెరీ స్పోర్టివ్ ఎలక్షన్స్ ఇది. సభ్యుల ఆశలకి అనుగుణంగా వాళ్ళు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అవినాష్.